నందమూరి నటసింహం బాలకృష్ణ గారి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శుభవార్త వచ్చేసింది. ఆయన నటించిన కల్ట్ క్లాసిక్ ఆదిత్య 369కి కొనసాగింపుగా రాబోతున్న ఆదిత్య 999 ప్రాజెక్టు ఇప్పుడు కొత్త ఊపందుకుంది. ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొదట ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి బాలయ్య గారు స్వయంగా దర్శకత్వం వహించాలని అనుకున్నారు. కానీ అభిమానుల అంచనాలు, సినిమా పరిధిని దృష్టిలో ఉంచుకొని ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం. తన దర్శకత్వ బాధ్యతల నుండి తప్పుకొని ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ని దర్శకుడు క్రిష్ జాగర్లమూడికి అప్పగించినట్టు తెలుస్తోంది. గౌతమిపుత్ర, శాతకర్ణి వంటి బ్లాక్ బస్టర్తో బాలయ్యను కొత్తగా చూపించిన క్రిష్ ఇప్పుడు ఆదిత్య 999తో మరోసారి వారిద్దరి కాంబినేషన్ మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. దీంతో క్రిష్ తనదైన ప్రత్యేక శైలిలో అద్భుతమైన విజువల్స్తో టైం ట్రావెల్ కథాంశాన్ని ఎలా మలుస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో ప్రేక్షకులను, ముఖ్యంగా నందమూరి అభిమానులు ఉర్రూతలొగించే మరో అద్భుతమైన వార్త ఏమిటంటే నట వారసుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం. ఈ హై కాన్సెప్ట్ సైన్స్ ఫిక్షన్ డ్రామాలో తండ్రి కొడుకులు కలిసి నటించబోతున్నారు. ఒకవైపు తండ్రి బాలకృష్ణ గారు, మరోవైపు వారసుడు మోక్షజ్ఞ ఒకే తెరపై కనిపిస్తే ఆ థియేటర్ల మోత ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవడం కష్టం. మోక్షజ్ఞ పాత్ర ఎలా ఉండబోతోంది, కథనంలో అతని పాత్ర ఎంత కీలకంగా ఉండనుంది అన్న దానిపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. 1991లో విడుదలైన ఆదిత్య 369 తెలుగు సినిమా చరిత్రలో ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ని అద్భుతంగా చూపించి ఎప్పటికీ నిలిచిపోయే సినిమాగా నిలిచిపోయింది. ఇప్పుడు ఆదిత్య 999 రూపంలో ఆ వారసత్వాన్ని మరింత ఘనంగా కొనసాగించబోతున్నారు. క్రిష్ వంటి ప్రతిభావంతుడైన దర్శకుడు బాలయ్య గారు, మోక్షజ్ఞల కలయిక ఈ సినిమాను అత్యంత ఆసక్తికరమైన చిత్రాల్లో ఒకటిగా నిలిపివేస్తామని సినీ వర్గాల అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే క్రిష్ ఈ మూవీ వర్క్లో నిమగ్నమైనట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఆదిత్య 999లో బాలకృష్ణ గారు త్రిపాత్రాభినయం చేయబోతున్నట్లు సమాచారం. తన కుమారుడు మోక్షజ్ఞని సోలో హీరోగా పరిచయం చేయించడం కంటే తన సినిమాలో భాగం చేసి ఆ తర్వాత ఒంటరిగా మూవీస్ చేయించాలని బాలయ్య గారు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆదిత్య 369లో రాజులు, విజయనగర సామ్రాజ్యం వంటి అద్భుతాలు చూపించారు. ఇప్పుడు ఆదిత్య 999లో మరెన్ని కాలాలకు వెళ్తారో, భవిష్యత్తులో ఎన్ని అద్భుతాలు చూపిస్తారో అని అభిమానులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. క్రిష్ గారి దర్శకత్వంలో ఈ సినిమా వస్తే బాక్సాఫీస్ బద్దలు కొట్టడం ఖాయమని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెలువడే అవకాశం ఉంది.